ఒక రాజుకు ఒకనాటి రాత్రి అతి విచిత్రమైన కల వచ్చింది. దాని మర్నాడు అందరికీ చెప్పి ఆశ్చర్యపరుద్దామనుకున్నాడు రాజు. కాని తెల్లవారి నిద్రలేచినాక ఆయనకు తను కలలో చూసిన వింతలు జ్ఞాపకం రాకుండా పోయాయి. రాజు ఇందుకు నిరాశ చెంది తన నగరంలోని జ్యోతిష్కులందరినీ రాజభవనానికి పిలిపించి, నిన్న రాత్రి నాకు అతి విచిత్రమైన కల ఒకటి వచ్చింది. కాని తెల్లవారి లేచి దాన్ని పూర్తిగా మరిచిపోయాను. ఆ కల ఏమిటో మీరెవరైనా చెప్పినట్లయితే ధన రూపంలో గొప్ప బహుమానం ఇస్తాను అన్నాడు. ఈ మాట విని జ్యోతిష్కులు తెల్లముఖం వేసి, మహారాజా, జ్యోతిషంలో అలా కలలను వివరించే సూత్రాలు ఏవీ లేవు అన్నారు. కానీ వారిలో ఒకడు, మహారాజా, మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పినట్టయితే నేను మీకు వచ్చిన కల ఏమిటో చెప్పగలను అన్నాడు. నీ ప్రశ్న ఏమిటి అని రాజు అడిగాడు. మీరిచ్చే బహుమానాన్ని నేను ఏ విధంగా ఉపయోగించబోతున్నానో సెలవియ్యండి అన్నాడు ఆ చమత్కారి. అది నాకెలా తెలుస్తుంది అన్నాడు రాజు ఆశ్చర్యంతో. మేలుకొని ఉన్నవాడి ఆలోచనలే ఇతరులు చెప్పలేనప్పుడు ఇతరుల కలలు ఎలా తెలుస్తాయి మహారాజా అన్నాడు చమత్కారి. రాజు ఆ చమత్కారికి బహుమానం ఇచ్చి పంపేశాడు.